అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ రోజు కూడా మనము ఓన్లీ బీడ్స్ తోటే ఇంకొక ఈజీ డిజైన్ అయితే చేసుకున్నామండి. దానికోసం నేను యూజ్ చేసుకునే మెటీరియల్ అయితే ఇవి అండి. ఈ కలర్ బీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. అలాగే వీటితో పాటు సిల్వర్ యూజ్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఇక్కడ ఇలా కలర్ మన దగ్గర ఈ మోడల్ కూడా ఉన్నాయి. ఇలా ఓకేనా, మల్టీ కలర్స్ అన్నమాట. ఈ నిన్న చూపించిన వీడియోలో ఉన్న హార్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా హార్ట్స్ ఉన్నాయి, ఇలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇందులోనే ఈ మోడల్లోనే అంటే ఇది వేరు ఉంటుంది, ఇది వేరు ఉంటుంది. ఇందులోనే బటర్ఫ్లై కూడా ఉంది, ఇంకొక మోడల్ కూడా ఉంది. బాల్ టైప్ అంటే స్పియర్ షేప్ టైప్ కూడా ఉన్నాయి. కావాలంటే నా నంబర్కి మెసేజ్ చేయండి, 9346527181 నంబర్కి. ఓకేనా, మెటీరియల్ అయితే అలా ఉంటుంది. ఇకపోతే డిజైన్ విషయానికి వస్తే కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఫస్ట్ అయితే ఒక 4 బీడ్స్ అయితే తీసుకోవాలండి. ఓకేనా, నాకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి యాడ్ అయ్యింది కాబట్టి 3 తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఒకటి వచ్చి ఈ బీడ్ తీసుకోండి. గ్లాస్ బీడ్ మనకి మగ్గం వర్క్లో యూజ్ చేస్తాం కదా, ఈ టైప్ ఆఫ్వి ఇలాంటి బీడ్స్ అయితే కొన్ని తీసుకోండి. ఇప్పుడు అయితే ఒక్కటి తీసుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఈ ఫ్లవర్ బీడ్ తీసుకోండి. దీనికి కూడా మనకి హోల్ ఎలా ఉంటుంది అని అంటే, ఇది 5 ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఒక హోల్ ఉంటుంది. దీని స్ట్రైట్ గా ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. అయితే మనకు ఫ్లవర్ కి స్టేబుల్ గా నిల్చోవడం కోసం అయితే మనము ఇటువైపు నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ అయితే తీసుకొని ఈ ఫ్లవర్ బీడ్ లోపల నుంచి ఇంకా ఆ గ్లాస్ బీడ్ కూడా నీడిల్ అయితే కుచ్చేసేయండి. ఇలా వీటిల్లో కొన్ని నీడిల్ దిగవండి, సన్న నీడిల్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెకండ్ టైంకి రావట్లేదు అనమాట. ఈ ఐ చిన్నగా ఉన్న నీడిల్ తీసుకోండి. చిన్నగా అంటే సన్నగా ఉండాలి, అప్పుడే మనకి ఈ గ్లాస్ బీడ్స్ నీడిలు రావడానికైనా పోవడానికైనా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇలానే ఒకసారి తీసేసి మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, అలా పట్టని బీడ్స్ పక్కకు పెట్టుకోండి. మళ్ళీ అందులోనే వేస్తే అది మళ్ళీ మనకే వస్తుంది కదా, అందుకని ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇట్లా యూ షేప్ పెట్టి చూసుకోండి ఇలా. ఓకేనా, లేదనంటే మీకు మెజర్ కావాలనంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి. 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ అంతే. ఓకేనా, ఆ తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి తీయండి. మళ్ళీ రిపీటెడ్ గా 3 బీడ్స్ తీసుకోండి. 3 బీడ్స్ తీసుకొని మళ్ళీ గ్లాస్ బీడ్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్లవర్ బీడ్, స్మాల్ బీడ్ ఒకటి, ఆ తర్వాత మళ్ళీ 4 బీడ్స్ తీసుకోవాలి. ఇలా ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్లా వెనక్కి తీయాలి. ఇక ఇదే ప్యాటర్న్ అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్, మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.
ఇలా టాజల్స్ లేకుండా ఓన్లీ బీడ్స్ తో అయితే ట్రై చేసి చూడండి, బాగుంటాయి పట్టు సారీస్ కూడా. కాకపోతే నీట్ వర్క్ తోటి మంచిగా సెట్ అయ్యేటట్టుగా చూసుకోండి. డిజైన్ అయినా పూసలైనా సరే సెట్ అయ్యేటట్టు చూస్ చేసుకుంటే ఏదైనా సరే గుడ్ లుకింగ్. ఓకే, బాయ్.